వాట్ మ్యాన్, అక్కడే నిలబడిపోయా, లోపలికి రా. ఇప్పుడు మీరు ఆకాశం ఎత్తు కనిపిస్తున్నారు సార్. మీ సంస్కారానికి. ఓ కమ్ ఆన్ మ్యాన్, డోంట్ బి సెంటిమెంటల్. శారద నీ గురించి నాకంతా వివరంగా రాసింది. నువ్వు నా తమ్ముడు లాంటివాడేం కర్మ, తమ్ముడివే. కమాన్. చాలు, ఏమిటిది? 2 ఏళ్ల భోజనం ఒకే పొట్లో వడ్డించేద్దాం చూస్తున్నా. తినండి, ఇంటి భోజనం తిని ఎన్నాళ్ళు అయిందిగా. ప్రభు, ఈ కంచం షేప్ చూడు, బకాసుడు వడ్డించట్లేదు. ఆవిడ మీకు వడ్డించింది వంటకాలు కాదండి, నిండైన అభిమానం. సరిపోయింది, తగ్గట్టుగానే దొరికావు. ఏమిటిది ఇంకానా? తినాలి మరి. ఈ ఊర్లో మీకు చాలా పెద్ద పని ఉంది. నాకా? ఏమిటబ్బా అంత పెద్ద పని? మన ప్రభుకు సంబంధించిన పని. తొలి పరిచయంలోనే అధిక ప్రసంగం చేస్తున్నాను అనుకోకపోతే మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకరికొకరు మనసిచ్చి పుచ్చుకున్నారు. మానసికంగా బాగా దగ్గరయ్యారు. ఇంతలో చిన్నతనపు చేష్టవలేదో మనస్పర్ధొచ్చి దూరం అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ 4-5 ఏళ్లకి ఒకరికొకరు తారసపడ్డారు. ఇంతవరకు ఇద్దరికీ పెళ్లిళ్ళు కాలేదు. ఇప్పటికీ ఒకరంటే ఒకరు ఇష్టపడుతూనే ఉన్నారు. అటువంటి జంట ఒకటవటం మంచిదంటారా కాదా? తప్పకుండా ఒకటి కావాలి. ఇంతకీ ఎవరు వాళ్ళు? రామ్ సింగ్ అనబడే మా ప్రభు, మీ అమ్మాయి గీత. మీరు చెప్పిన ప్రేమ కథ నాకింతవరకు అనుమాత్రం కూడా తెలియదు రావు గారు. మీకు చెప్పడానికి గీత భయపడిందేమో, ఆమెనే అడగండి. అక్కర్లేదు. కానీ మీరు చెప్పిన కథలో కొంతే నిజం ఉంది. అంటే కొంత అబద్ధం కూడా ఉందంటారా? నో, ఉంది. వాళ్ళిద్దరికీ పెళ్లిళ్ళు కాలేదన్న మాట మాత్రం అబద్ధం. మా గీతకి పెళ్లి అయ్యింది. అవును రవి గారు, కాళ్ల పారాణి కూడా ఆరకముందే బొట్టు చిరిగిపోయి విధవయ్యింది. పెళ్ళైన 10వ రోజునే తన భర్త కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆ షాక్ నుంచి గీత ఇంతవరకు తేరుకోనేలేదు. తను బాధతో కుమిలిపోతే పెద్దవాళ్ళం మేము ఇంకా కుమిలిపోతామని కేవలం మమ్మల్ని మభ్యపెట్టడం కోసం మా ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది. గీతకు పెళ్ళయ్యి, మై గాడ్, నో. అప్సెట్ కాదు ప్రభు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. తను ముభావంగా ఉంటే నా మీద కోపం పోలేదని భ్రమపడ్డానే కానీ తన జీవితంలో ఇంత చీకటి అలుముకుందని, ఇంత శోకం నిండి ఉందని కల్లో కూడా ఊహించలేదు రవి గారు. ఇట్స్ ఆల్ రైట్. పాఠకులు ఊహించలేని విధంగా కథని మెలికలు తిప్పడం రచయితకి అంత ఇష్టం. రచయితలు కూడా ఊహించలేని విధంగా జీవితాన్ని అన్ని మలుపులు తిప్పడం ఆ దేవుడికి అంత ఇష్టం. టేక్ ఇట్ ఈజీ ప్రభు. మిట్టపల్లాలు లేకపోతే జీవితానికి థ్రిల్ ఉండదు. జరిగిన దానికి బాధపడటం కాదు, ఇప్పుడేం జరగాలో ఆలోచించు. కూతురు బ్రతుకు బుగ్గిపాలైపోయిందని బాధపడే ఆ పిల్ల తల్లిదండ్రులు అవకాశం వస్తే ఆ పిల్లకి 2వ పెళ్లి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ప్రభు, ఈ స్థితిలో ఆ అమ్మాయి కన్నీళ్లు తుడిచి ఆశ్రయం ఇచ్చే సంస్కారం నీకుందా? ఎంతో సంస్కారంతో అతన్ని చెయ్యందుకుంటాడు. ఎంతో సంబరంతో మేము శుభకార్యం జరిపిస్తాం. నిజమే. కానీ నువ్వు అతనికి మనసిచ్చిన ఈ నిజాన్ని ఇంతకాలం నా దగ్గర ఎందుకు దాచావమ్మా? అతను స్థితిమంతుడు కానంత మాత్రాన పెళ్లికి అభ్యంతరం చెబుతానని ఎలా అనుకున్నావు? గీత,
ఈ గుండెల మీద కేరింతలు కొడుతూ ఆడుకున్న పసిపాపవి. ఈ గుండెల్లో నీ మీద ఉన్న అభిమానాన్ని తెలుసుకోలేకపోయావా? లేదు డాడీ, మీ మనసు తెలిసిందాను కనుకే మీతో మాట మాత్రమేనా చెప్పకుండా అతనికి నా మనసు ఇవ్వగలిగాను. కానీ కలిసి బ్రతకాల్సిన ఇద్దరి మధ్య ఉండవలసిన విశ్వాసాన్ని అతను నిలుపుకోలేకపోయాడా? ఆ సంస్కారం లేని మనిషితో నేను జీవితాన్ని పంచుకోలేను డాడీ. దయచేసి ఇప్పుడు మళ్ళీ పెళ్లి ప్రసిద్ధి తీసుకురాకండి. గీత మనసును అంతగా గాయపరిచిన పని నువ్వేం చేసావు ప్రభు? మానసికంగా మీరిద్దరు ఎంతో దగ్గరయ్యారన్నా, మరి ఏ పరిస్థితిలో మీరిద్దరు దూరం అయ్యారు? చెప్తాను టీచర్. నేను గీత మా పెద్దవాళ్ళతో చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ ఓ రోజు మా స్నేహితుడు బస్ స్టాండ్ లో లాటరీ టికెట్లు అమ్ముతాడు చూసా, సుబ్బడు. వాడు పహల్వాన్ పాపారావు కూతుర్ని పెళ్లి చేసుకున్న కథ తెలుసా నీకు? తెలీదు. అబ్బో పెద్ద కథలే. పాపారావు కూతురు స్వర్ణ నిజంగా బంగారు బొమ్మ. ఒక్కసారి అమ్మాయిని చూసిన కళ్ళు ప్రపంచంలో ఇంకే ఆడదాన్ని చూడడానికి ఒప్పుకో. అలాంటి దానికి లైన్ ఇచ్చాడు. తెలివితేటలుగా 4-5 సార్లు హోటల్ రూమ్ తీసుకెళ్లి వాడేశాడు. ఈ విషయం పాపారావుకు తెలిస్తే వాడిని ముక్కలు చేసేవాడే. రిస్క్ చేసి ధైర్యంగా పని కానిచ్చేశాడు. ఆ అమ్మాయికి కడుపు వచ్చేసింది. ఈ విషయం పాపారావుకు తెలిసి నలుగురికి తెలిస్తే పరువు పోతుందేమో అని భయపడి సుబ్బిగాడిని బతిమాలి తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు. ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు కదా, ఐజీ అయినా సరే తన కూతురికి అలా జరిగితే ఆ కుర్రాడికే ఇచ్చి పెళ్లి ఖచ్చితంగా చేసేస్తాడు, గ్యారంటీ. కానీ అలా చేయడం తప్పు కదరా. తప్పేమిట్రా పప్పు శుద్ధ. ధైర్యం చేయకపోతే పనులు జరగవు నాయనా. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యం చేసి రంగంలోకి దూకు, విజయం వరిస్తుంది. ఏమిటోరా, నాకు భయంగా ఉంది. అబ్బా, ఆ అమ్మాయి ఎప్పటికైనా నీ సొంతం అవుతుంది కదా. కాస్త ధైర్యం చేసి కొంచెం ముందే తొందరపడ్డావు అనుకో, నీ పెళ్లికి గట్టి రుడి పడిపోతుంది. ఆలోచించుకురా. హోటల్లో రూమ్ ఏర్పాటు చేసి పూచి మాది, నీకు కావాల్సినంత డబ్బిచ్చే పూచి మాది. నువ్వు చేయాల్సిందల్లా ఆ అమ్మాయికి నచ్చ చెప్పి రూముకి తీసుకొచ్చే. రాగీత, ఇదేమిటి ప్రభు, రెస్టారెంట్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావేంటి? అంటే ఈ రూమ్ తీసుకున్నాను. రెస్టారెంట్ 4వ అంతస్తులో ఉంది. అక్కడ దాకా వెళ్ళటం ఎందుకని వరుసగా మాట్లాడుకుంటూ ఇక్కడే టిఫిన్ చేయొచ్చని. ఇదేమిటి ప్రభు, చాలా తమాషగా బిహేవ్ చేస్తున్నావు. రెస్టారెంట్కి వెళ్దాం పదా? వద్దు ప్లీజ్. మనం ఎంతకాలం దూరంగా ఉంటాం. దగ్గరైతే మంచిదని మా వాళ్ళు ఇక్కడ, అదే మా వాళ్ళని డబ్బు తీసుకుని నేనే ఇక్కడ రూమ్ తీసుకున్నాను. ప్రభు, వదలు, వదలు. ఏమిటి నువ్వు చేశావు? అది మనం దగ్గర కావాలని. కాదు తెరవు. నేను తెరవను ప్లీజ్. నువ్వు మర్యాదస్తుడు అనుకున్నాను. నన్ను బజారు మనుషులా ట్రీట్ చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. ఆ పేరు ఇంకా మర్చిపో. నువ్వు చెయ్యి ఉప్తే వచ్చి పక్కన పడుకునే వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళ పేర్లు తెలుసుకో. ఇన్నాళ్ళు నీ అసలు రంగు తెలుసుకోకుండా నీతో స్నేహం చేయడం నాది తప్పు. చేసిన తప్పుకు సిగ్గుతో చితికిపోయి గీతకు నా మొహం చూపించలేక ఆ రోజే బొంబాయి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే కలుసుకున్నాం. అక్షర సత్యంగా జరిగిందంతే. ఇందులో నా తప్పు ఉందంటారా? ముమ్మాటకి నువ్వు చేసిన తప్పు. పెళ్లిలో కన్యాదానం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆ మాటకు అర్థం లేనట్టు నువ్వు ప్రవర్తిస్తే ఏ పరుగుగల ఆడది సహించదు. తనకు తానుగా దగ్గరై పెళ్ళయ్యాక తన సర్వస్వాన్ని అర్పించుకోవడానికి సిద్ధపడిన ఆడది నీ తొందరపాటుని అమాయకత్వాన్ని సరిపెట్టుకోదు. నయవంచన అనుకుంటుంది, నమ్మక ద్రోహం అనుకుంటుంది. నీ అవివేకం వల్ల ఆ అమ్మాయి మనసు ఎంత గాయపడి ఉంటుందో ఊహించావా? అందుకే మీ ఇద్దరి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. నీ తప్పుకు తగిన శిక్షే పడింది. అనుభవించు. శారద, జీవితంలో ఏ తప్పు చేయని వాడిని ఒక్కడిని చూపించు. నీ వల్ల కాదు. ఏదో బ్యాడ్ టైం, అతని వల్ల పొరపాటు జరిగిపోయింది. ఆ పొరపాటు ఏ పరిస్థితుల్లో జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అంటే ఏమిటని మీరు అనేది? పెళ్లి కాకముందే మగాడు పశువులా ప్రవర్తించడం తప్పు కాదని సమర్థిస్తున్నారా?
లేదు శారద, అతను చేసిన తప్పే, ఒప్పని నేను అంటం లేదు. కానీ పొరపాటు నా తప్పు చేశాడు, అలా చేసినందుకు కుమిలిపోతున్నాడు. తప్పు చేసిన మనిషి నువ్వు తప్పు చేశావు అని పదే పదే అని గాయపరచడం కంటే పశ్చాత్తాపడుతున్న మనిషిని క్షమించడం సభ్యత, సంస్కారం. బిగిసిన ముడిని మరింత బిగిసేలా తడి చేయడం వివేకం కాదు, ఆ ముడిని విడదీసేందుకు ప్రయత్నించడం సంస్కారం, మానవత్వం. ఓకే ప్రభు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు నాకు నచ్చని మాటలు. నా చుట్టూ ఉన్న ఈ చిన్ని ప్రపంచం ఎప్పుడూ నవ్వులతో సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. ఇంకా ఒకరినొకరు కోరుకుంటూ పల్చటి మంచు ధరకు చెరువు వైపున ఉన్న మీ ఇద్దరిని ఒకటి చేయడానికి నేను మాస్టర్ ప్లాన్ వేస్తాను. ఇంతవరకు నేను వేసిన ఏ ప్లాను ఫెయిల్ కాలేదు, ఇది ఫెయిల్ కావడానికి వీల్లేదు. రెండు ముక్కలు వినిపించేసరికి వాడు గురి అవుతున్నాడా? మా స్నేహితుడి పెళ్లికి పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ అయ్యో, పెళ్లి అంటే అవకాశం వస్తే ఎదుర్కొంటా ఉండండి. తెచ్చా వధువర్ల మీద అష్టరత్నాలు తెచ్చా. మామూలుగా అంత పంచరత్నాలు రాస్తారు, నేను అష్టరత్నాలు రాశా. వద్దులేండి, శుభ్రాన్ని వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. మీ అష్టరత్నాలు దుష్టరత్నాలు వాళ్ళకి ఎందుకు? కూర్చోండి, కూర్చోండి. అమ్మా శారదమ్మా, ఏమైంది? అమ్మాయి పెళ్లి చేసుకోనని పట్టుబడుతోందమ్మా. అనుకున్నంత అయింది. మీరు అక్కడ అష్టరత్నాలు రాశారు, ఇక్కడ కష్టకాలం రానే వచ్చింది. పోనీ అష్టరత్నాలు వాళ్ళకి వినిపించేస్తే కష్టకాలం పోతుంది, ఎక్కువ అవుతుంది. భర్తక 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 రాక కూర్చో. ఏంటి ఇంకో విషయం. ఏం జరిగింది శారదా? ఏం జరిగిందమ్మా? అసలు ఏమిటమ్మా గొడవ? ఏం జరగలేదండి. చిన్న కళ పరిష్కారం చేసి అవరు మానేస్తాను. ఏమో చెప్పండి. ఏమైంది టీచర్? ఏం లేదు గీత, ఆ పెళ్లి కూతురు పెళ్లి చేసుకోనని మొండికేసింది. కారణం ఏమిటో చెప్పట్లేదు. పాపం ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. నేను ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. చూడు గీత, నీడు పిల్ల కదా, నువ్వు చెప్తే ఏమైనా వినిపించుకుంటుందేమో. కాస్త వచ్చి నాకు చెప్పమ్మా ప్లీజ్. పదండి టీచర్. చూడమ్మా ఎలా ముందుకెత్తి కూర్చుందో. అవతల మగ పెళ్లి వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చూడండి, పెళ్లికంతా వచ్చారా, మీరు ఇలా ముందుకేస్తే అందరి ముందు మనం నవ్వులు పాలవుతాం. ఇంతకీ ఏమైంది? ఇక్కడ దాకా వచ్చాక ఇప్పుడు పెళ్లి ఎందుకు వద్దంటున్నారు? నాతో చెప్పరా ప్లీజ్. మీ తోబుట్టు లాంటిదాన్ని, నాతో చెప్పండి. ఆయన అదే పెళ్లి కొడుకు గదిలో నేను ఒంటరిగా ఉంటే వచ్చి చెప్పండి దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. భలేవారండి, దీనికైనా ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? మీరే ఆలోచించండి. ఇందాక పెళ్లి కొడుకుని ఏమని సంబోధించారు? ఆయన అని, అవునా? అంతేనండి, పెళ్లి నిశ్చయం అయిందనగానే ఆడపిల్ల మనసులో పెళ్లి కొడుకు పరాయివాడు కాడు, భర్త. అలాగే మరి కాసేపట్లో భార్య కాబోయే మీ విషయంలో పాపం అతను కాస్త తొందరపడ్డాడేమో, దానికి ఇంత బాధపడిపోవాలా? చెప్పండి. అది అతను మీ అందానికి ఇచ్చిన కాంప్లిమెంట్ అనుకోవచ్చుగా. నా మాట వినండి. అతని ప్రవర్తన వెనుక ఉన్న మీ మీద ప్రేమను అర్థం చేసుకోండి. చేసిన తొందరపాటు పనికి అతను సిన్సియర్గా బాధపడుతున్నాడు. అలా తొందరపడినంత మాత్రాన అతను చెడు మనిషో చెడిపోయిన మనిషో అనుకోవడం పొరపాటు. వెల్ సెడ్ గీత, చాలా బాగా చెప్పావమ్మా. సరిగ్గా ఈ మాటలే మేము నీతో అన్నాం అనుకో. ఒకసారి పెళ్లి కూతురు స్థానంలో నువ్వుండి నీ స్థానంలో మేమున్నాం అనుకో. కాస్త తొందరపడ్డాడని ప్రభు చెడు మనిషి చెడిన మనిషి అనుకోవడం పొరపాటమ్మా. కేవలం నీ మీద ప్రేమతోనే అతను అలా ప్రవర్తించాడని ఎందుకనుకో? అటు చూడు, మీ అమ్మా నాన్న నీ పెళ్లి గురించి ఎంత బాధపడుతున్నారో. ప్రభు చేసిన చిన్న పొరపాటుని నీ పెద్ద మనసుతో క్షమించలేవమ్మా? ఈ పెళ్లి నిజం పెళ్లి కాదమ్మా. ఆ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, తల్లిదండ్రులు అందరూ నటినట్లే. అవునమ్మా, నిజానికి ఈ పెళ్లి ఏర్పాట్లు మీ తల్లిదండ్రుల అంగీకారంతో నీకోసమే చేశాం. ప్రభు సిద్ధంగా ఉన్నాడు. 8:24 ముహూర్తం. నువ్వు ఈ పెళ్లికి అంగీకరిస్తే మీ తల్లిదండ్రుల గుండెల మించి పెద్ద భారం దింపేసిందని అవుతావు. ఈ పెళ్లి జరగాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అవునమ్మా గీత, కాస్త ఆలోచించు.
అవునమ్మా, నువ్వు అంటే మా అందరి గుండెల్లోనూ మంగళవాద్యాలు మోగుతాయి. నవనవోన్మేష చందన మధుకరాప్నోత కుసుమాదపి కింకిరోతు అగమ్య గోచరా. అరే, అందరూ వెళ్ళిపోయారా? అష్టరత్నాల్లో ఒక రత్నం కూడా పూర్తి కాలేదు, అప్పుడే వెళ్ళిపోయారా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా మాయమైపోయారే. ఇంకొక లైను పాడుకుని నేను మాయమైపోతా. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం 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 భూయాత్.